ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ కొనసాగుతోంది. మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడో విడతలో 494 సర్పంచ్, 4152 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఉమ్మడి జిల్లాలో 45 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన వాటికి ఇవాళ ఎన్నికలు నిర్వహిస్తున్నారు అధికారులు. 494 సర్పంచ్ స్థానాల్లో 1553 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. 269 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ కూడా నిర్వహిస్తున్నారు. మొత్తం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. ఆ తర్వాత కౌంటింగ్ నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం వరకు ఫలితాలు వెల్లడిస్తారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి చివరి దశ పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇటు ఇప్పటికే ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో ఇటు చలిని సైతం లెక్క చేయకుండా ఇటు ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఇక్కడ కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా గోలేటి ప్రాంతంలో ఉన్న ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎంతగా ప్రజల్లో అవగాహన వచ్చిందో చూపెట్టడానికి ఇదో ఒక నిదర్శనం. ఒక్కసారిగా మనం విజువల్స్లో చూడొచ్చు. ఓటర్లంతా కూడా వరుస క్రమంలో బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 494 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈరోజు జరుగుతుంది. అయితే 4152 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే 45 స్థానాలు ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 1553 మంది సర్పంచ్ అభ్యర్థులు ఇప్పటికే పోటీలో ఉన్నారు. అయితే 269 సమస్యాత్మక కేంద్రాలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గుర్తించడం జరిగింది. ఈ సమస్యాత్మక కేంద్రాలలో సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అక్కడ వెబ్ కాస్టింగ్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆయా కేంద్రాల్లో నెట్వర్క్ అందుబాటులో లేనటువంటి ప్రాంతాలలో ఏదైతే ఉందో అక్కడ మైక్రో అబ్జర్వర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2 గంటల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇప్పుడు దాదాపుగా 9:30 కావస్తుంది. అయితే ఇప్పటికీ కూడా ప్రజలంతా కూడా ఓట్ల హక్కును వినియోగించుకోవడానికి వరుస క్రమంలో నిలబడినటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. ఒకసారి ఓటర్లు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా పలకరించి మాట్లాడించే ప్రయత్నం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఏం పేరమ్మా? కపూరిబాయి. ఎట్లా ఓటేస్తున్నారు కదా, ఎట్లుంది మరి గ్రామ పంచాయతీ? బాగా రోజుల తర్వాత మళ్ళీ సర్పంచ్కి ఓటేస్తున్నారు కదా, ఎట్లున్నది? మంచిగా ఉంది. ఏమన్నా సౌలతులు ఇక్కడ మంచిగా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి. ఇది ఆ పరిస్థితి. ఇక్కడ అధికారులు కూడా పూర్తిగా ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇటు ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును ఇటు ప్రభుత్వం ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమాలు చేపట్టినటువంటి నేపథ్యంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పటికే కుమరంభీం జిల్లాలో సిర్పూర్ నియోజకవర్గంలో కాగజ్ నగర్ మండలంలో ఒక సర్పంచ్ అభ్యర్థి కూడా తాను గెలుస్తానో లేదో అని చెప్పేసి అయితే ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన ఉంది. అయితే ఇక్కడ వృద్ధులు సైతం చలిని సింగిల్ డిజిట్లో నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతలను కూడా లెక్క చేయకుండా చలిని సైతం తట్టుకొని ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అధికారులు ఏదైతే ఉందో ఓటర్ స్లిప్లు ఖచ్చితంగా తీసుకురావాలి అని చెప్పేసి అయితే చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఓటర్ గుర్తింపు కార్డు ఉన్న ఓటర్ లిస్టులో పేరున్నప్పటికీ కూడా ఓటర్ స్లిప్ లేకుండా అనుమతించినటువంటి నేపథ్యంలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ స్లిప్ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు అంటున్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా కొంతమంది ఓటు హక్కును వినియోగించుకోకుండా వెనుదిరిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఏదైతే మన ఓటర్లు ప్రభుత్వ గుర్తింపు పొందిన 16 గుర్తింపు కార్డులలో ఏదో ఒక గుర్తింపు కార్డుతో సహా ఓటర్ లిస్టులో పేరు ఉంటే ఖచ్చితంగా అభ్యర్థి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. దీని విషయంలో ప్రభుత్వాలు కూడా అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించాయి. అయితే ఈ విషయంలో తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా ప్రజలైతే కొన్ని ప్రాంతాల్లో వెనుదిరుతున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తానికైతే మొదటి విడత రెండవ విడతలో ప్రశాంతంగా కొనసాగినటువంటి రెండో విడత అడపాదడప సంఘటనలు మినహాయించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. అయితే మూడో దశలో కూడా ఈ పోలింగ్ ప్రక్రియను సజావుగా కొనసాగేలా పోలీస్ అధికారులు కానీ ఉన్నత స్థాయి అధికారులు కానీ చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడో దశ పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ భూమేష్ ఇర్ఫాన్, బిగ్ టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.